నాకు తెలిసి పూరి జగన్నాథ్ ఇక మారలేడు. ఇప్పుడు ఆడియన్స్ని తికమక స్క్రీన్ ప్లేతో నువ్వు ఆడియన్స్ని ఉద్ధరించేది ఏంటి? ఇప్పుడు నీ అమ్మని చంపినాడు నీకు తెలుసు, డైరెక్ట్గా తెలుసు, ఫారెన్లో ఉన్నాడని తెలుసు, నువ్వు డైరెక్ట్గా వాడిని ఫారెన్కి వెళ్ళిపోయి ఆయన లేపేయచ్చు కదా. అలా వాడిని ఎలా ఎతికి పట్టుకున్నాడని ఎంతో స్ట్రైట్ పాయింట్ చెప్పచ్చు కదా. హాయ్, హలో, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగు యూట్యూబ్ ఛానల్. నేను మీ నాగు పర్వతిరెడ్డి. ఈరోజు డబుల్ స్మార్ట్ శంకర్ రిలీజ్ అయింది. ఆ సినిమా చూడటం జరిగింది. ఆ సినిమా రివ్యూతో నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు రివ్యూలోకి వెళ్తే, తన తల్లి చావు కారణమైన వ్యక్తిని సినిమాలోకి వెళ్తే కేజీఎఫ్ ఇన్స్పిరేషన్తో సాగే ఒక తల్లి కొడుకు కథ. ఇంతకుముందు నేను చాలా రివ్యూస్లో చెప్పా, కేజీఎఫ్ సినిమా ఇండియాలో ఉన్నటువంటి మొత్తం రైటర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్, లాస్ట్కి ఆడియన్స్ మైండ్ సెట్ని కూడా చేంజ్ చేసిన సినిమా. హీరోకి మదర్ క్యారెక్టర్ ఝాన్సీ సూపర్గా చేసింది. నాకైతే మా అమ్మ గుర్తొచ్చింది. ఒక సందర్భంలో విలన్ సంజయ్ దత్ ఝాన్సీని, హీరోని, చిన్నపిల్లాడిని హీరోని ఇద్దరిని కాల్చిపడేసి ఇద్దరిని రైల్వే ట్రాక్ కింద పడేస్తాడు. రైలు ట్రాక్ కింద పడిన తల్లి ముక్కలే చనిపోతుంది. కొడుకు ఆ బుల్లెట్ గాయాలతో బతికి బయటపడతాడు. అక్కడి నుంచి తన తల్లి చావు కారణమైన సంజయ్ దత్ని ఎలా పట్టుకోవాలి, వాడిని ఎలా చంపాలి అనే మెయిన్ పాయింట్ తోటి ఈ సినిమా మొదలవుతుంది. స్క్రీన్ ప్లేలో ఎక్కడో ఫారిన్ కంట్రీలో మాఫియా డాన్ ఉన్న సంజయ్ దత్ని ఇండియాకి పిలిపించి తనని ఎలా చంపాడు అనే స్క్రీన్ ప్లేతో ఈ సినిమా రన్ అవుతుంది. అయితే ఈ స్క్రీన్ ప్లే అంతా కూడా అతుకులు బొంతగా చూపించాడు. ఫారిన్లో సంజయ్ దత్కి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు, ఒక 3 నెలల్లో చనిపోతాడు అన్నట్టు, ఇమ్మీడియట్గా బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ జరిగితే తప్పితే బతకడనట్టు. అంటే సంజయ్ దత్ బ్రెయిన్ని వేరే బాడీలోకి ప్రవేశపెడితే, సో సంజయ్ దత్ ఇక్కడ ఫిజికల్గా చనిపోయినా కానీ వాడు యాజ్ ఇట్ ఈస్గా ఇంకొక బాడీలో ఉంటాడు. అక్కడి నుంచి ఆ బాడీని అడ్డం పెట్టుకుని వాడు మాఫియా సామ్రాజ్యాన్ని మళ్ళీ విస్తరించి లక్షల కోట్లు సంపాదించిన ఎయిమ్ తోటి ఉంటే, డాక్టర్స్ ద్వారా ఇండియాలో ఉన్న హీరోకి ఆల్రెడీ వాడికి ఇంతకుముందు బ్రెయిన్ సర్జరీ జరిగింది. సో మళ్ళీ వాడి బాడీ నీకు సెట్ అవుతుంది, వాడి బాడీలోకి నీ బ్రెయిన్ వెళ్ళగలిగితే నీ యాక్టివిటీస్ అని జరుగుతాయని అప్పుడు ఇండియాలో ఉన్న హీరో కోసం సంజయ్ దత్ వెతికి వేటాడి పట్టుకొని వాడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి వాడి బ్రెయిన్ వీళ్ళు ప్రవేశపెట్టి చివరికి వాడి యాక్టివిటీస్ ఎలా నెరవేర్చుకోబోతున్నాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సంజయ్ దత్ స్టోరీ రన్ అవుద్ది. ఇక్కడేమవుద్ది, ఆల్రెడీ హీరో వాంటెడ్గా హీరోనే తను ఇక్కడికి ఇండియాకి పిలిపించి వాడిని ఎలా చంపాడు అనే పద్ధతిలో కథ ముగిస్తుంది. నాకు తెలిసి పూరి జగన్నాథ్ ఇక మారలేడు. ఇప్పుడు ఆడియన్స్ని తికమక స్క్రీన్ ప్లేతో నువ్వు ఆడియన్స్ని ఉద్ధరించేది ఏంటి? ఇప్పుడు నీ అమ్మని చంపినాడు నీకు తెలుసు, డైరెక్ట్గా తెలుసు, ఫారెన్లో ఉన్నాడని తెలుసు, నువ్వు డైరెక్ట్గా వాడిని ఫారెన్కి వెళ్ళిపోయి ఆయన లేపేయచ్చు కదా. అలా వాడిని ఎలా ఎతికి పట్టుకున్నాడు అనే ఎంతో స్ట్రైట్ పాయింట్ చెప్పచ్చు కదా. వాడికి ఫారెన్లో వాడికి ఒక బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు, వాడికి ఒక క్యాన్సర్ ఉన్నట్టు వాడిని నమ్మించి వాడిని ఇండియాకి తీసుకొచ్చి వాడి చేతిలో నువ్వు హీరో కిడ్నాప్ అయ్యి ఫైనల్గా వాడిని ఎలా చంపాడు అనే పాయింట్ చెప్పి కన్ఫ్యూజ్ చేసే బదులు డైరెక్ట్గా వెళ్ళచ్చు కదా. ఆ పాయింట్ ఇంకా బాగుంటుంది కదా. అంత పెద్ద విలన్ని ఎలా పట్టుకొని చంపాడు అనే పాయింట్ ఇంకా స్ట్రైట్గా బాగుంటుంది కదా. అలా చేయకుండా పూర్తిగా కన్ఫ్యూజ్ చేశాడు. పూరి జగన్నాథ్ అతనికి తెలియట్లేదా, ఎవరన్నా చెప్పేవాళ్ళు లేరా, నాకు అర్థం కావట్లా. బిజినెస్ మ్యాన్లో మొదలుపెట్టాడు. హీరో తనకు తనే మహేష్ బాబు కాల్చుకుంటాడు. ఎందుకు కాల్చుకోవాలి హీరో? వాడికి పిచ్చే పట్టలేదు కదా. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి పొడుస్తారు, బుల్లెట్లు కాలుస్తారు. ఇందులో కూడా రామ్ని కాల్పించాడు. ఎందుకు ఇక్కడ బుల్లెట్ కాల్పించావు? బుల్లెట్ కాల్పించినాడు నీకు ఎలా ఫైట్ చేస్తాడు, ఎలా నిలబడతాడు, ఏ రకంగా చేస్తాడు? నువ్వేమైనా చిన్న కత్తిగాడు పెట్టావా? ఓకే, అదేదో చిన్న కత్తిగాడులే అని చెప్పి దాన్ని తప్పుకొని దాన్ని భరించి నువ్వు ఫైట్ చేయడానికి ఇటువంటి పిచ్చి పాయింట్స్ పెట్టి ఆడియన్స్ని చాలా కన్ఫ్యూజ్ చేసి అట్రఫ్లాప్ గురవుతున్నాడు. బేసిక్గా పూరి జగన్నాథ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఆయన దగ్గర చెప్పా కదా, చిరుత సినిమాకి అసిస్టెంట్గా జాయిన్ అయిపోయి ఆగిపోయా. కొద్దిగా ఇంట్లో నాకు ఫ్యామిలీ పరిస్థితులు అనుకూలించక దేశముద్ర సినిమాకి ఆయన సినిమా అబ్జర్వ్ చేయడానికి ఒక జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళి కొద్ది రోజుల పాటు ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, సీన్స్ కానీ ఎలా తీస్తాడు అనేది క్లియర్గా ఒక ఏకలవ్య శిష్యులాగా ఆయన అబ్జర్వ్ చేయడానికి వెళ్ళేవాడిని. అప్పటి నుంచి ఆయన అంటే విపరీతం అనిపించి, అటువంటి వ్యక్తి ఫ్లాప్ మీద ఫ్లాప్ ఇస్తూ ఉంటే నేను అసలు తట్టుకోలేకపోతున్నా. ఇక ఖచ్చితంగా పూరి జగన్నాథ్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి అనేది ఒక సిరీస్గా చెప్దామని నాకుంది. తొందరలో మొదలు పెట్టేస్తుంది.
పూరి జగన్నాథ్ మీద ఉన్న ప్రేమతో కొద్దిగా ఎమోషన్ అయ్యాను. నిజంగా ఐఎమ్ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పూరి. నాకు చాలా ఇష్టం ఆయన మనస్తత్వం అన్నా, ఆయన అన్నా చాలా ప్రేమ. అందుకే నాకు ఈ బాధలో కొద్దిగా ఎమోషన్ అయ్యాను. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. అదండి రివ్యూ. అది సినిమా అయితే నాకు అంతగా నచ్చలేదు. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ రివ్యూ నా రివ్యూ మీకు నచ్చితే రివ్యూ నాకు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్.